విషయాలు మనం నేర్చుకుందాం. కొంచెం సమయము నేర్చుకుందాం. క్రైస్తవుడు, ఒక క్రీస్తు బిడ్డ పరిశుద్ధ జీవితం జీవించాలి. ఆ గ్రామంలో, నజేతు గ్రామంలో ఎంతో మంది యవనస్తులు ఉన్నారు, ఎంతో మంది కన్యకులు ఉన్నారు. కానీ దేవుడు ఆ యొక్క గాబ్రియలు దూతను ఆ గ్రామంలో మన యుద్ధకే పంపించాడు. కారణం ఏంటి? ఆమె ఎలాంటి జీవితం జీవిస్తున్నది? ప్రత్యేకమైనదిగా ఒక పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఉన్నది. దేవునికి ఇష్టమైన బిడ్డగా తను జీవిస్తూ ఉన్నది. కాబట్టి మనము ఈ లోకంలో నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా మనం జీవించాలి. మన ఆలోచనలు, మన తలపులు, మన మాటలు అన్ని కూడా పరిశుద్ధంగా మనము ఉండాలి. దేవుడు ఏమంటాడంటే, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి.